హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. 2023-2024 రబీ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 72,800 హెక్టార్లు విత్తనం పడలేదు. సీజన్ ముగిసిన 2 నెలల తర్వాత ఎన్నికల వేళ 31 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కర్నూలు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 13 మండలాలను కరువు జాబితాలో చేర్చారు. మిగిలిన 23 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రభుత్వం పరిగణంలోకి తీసుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు రోజు రబీ కరువు మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 31 మండలాల్లో 130,189 హెక్టార్లు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నష్టం అంచనా వేశారు. ఏ రైతుకు ఎంత మొత్తంలో పరిహారాన్ని అందించాలో పూర్తి వివరాలతో క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు జాబితాలను సిద్ధం చేసేందుకు ఈ నెల 25 నుంచి 27 తేదీ వరకు సామాజిక తనిఖీలు చేపట్టి తుది జాబితాను ఈ నెల 31లోగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపుతామని జేడీ తెలిపారు ఫ్రెండ్స్. కాబట్టి రబీ సీజన్లో వేసిన పంటలు అంటే శనగ, వాము, జొన్నలు పంట నష్టం జరిగిన రైతన్నలు వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ వారికి సబ్మిట్ చేస్తే అర్హత ఉంటే గనక మీకు కూడా రబీ సీజన్కు సంబంధించిన పంట నష్ట పరిహారం డబ్బులు జూన్ నెలలో ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.